హాయ్ వియర్స్, ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో మనము కంటెంట్లో ఉన్నాము. ఇంటర్మీడియట్ సిలబస్ 5.5 డిమాయర్ సిద్ధాంతంలో ఉన్నామండి. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా 15th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలండి. సో చూడండి, ఆ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అయితే కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా విలువ ఎంత అన్నారు. దీనికోసం ఫస్ట్ మనం ఏ అంటే సిస్ ఆల్ఫా తీసుకుంటే సిస్ ఆల్ఫా ఫార్ములా కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా. బి అంటే సిస్ బీటా, అప్పుడు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సి అంటే సిస్ గామా కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ 3abc అనే ఫార్ములా ప్రకారం మనం ఈ విధంగా చేసుకుంటాము. ఇప్పుడు కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ ఆఫ్ ఈక్వల్ టు ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూబ్ అంటే ఈక్వల్ టు 3 సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుందండి. ఇక్కడ కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ టు 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఒకవేళ సైన్ ఇస్తే 3 సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుందండి. ఈ విధంగా చేయాలి దీనికి షార్ట్కట్లో. నెక్స్ట్ x⁴9 మైనస్ x⁴5 ప్లస్ x⁴4 మైనస్ 1 ఈక్వల్ టు 0 సాధన సమితి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉండాలని కంపల్సరీగా గుర్తుపెట్టేసుకోండి. షార్ట్కట్లో సాధన సమితి ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై పవర్ 4 బై సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా హోల్ పవర్ 5 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ దీన్ని ఐ పవర్ 5 కామన్ తీస్తే ఫస్ట్ కాస్ థీటా వేసుకున్నాము ప్లస్ సైన్ థీటా బై సైన్ థీటాకి ముందు ఐ లేదు కాబట్టి బై ఐ పవర్ 5 అవుతుంది కాబట్టి బై ఐ. ఇక్కడ ఐ పవర్ 5 అంటే ఐ అవుతుంది. కాస్ థీటా మైనస్ ఐ, ఇప్పుడు 1/i అంటే మైనస్ ఐ అండి, ఐ పవర్ 5 అంటే ఐ ఎందుకంటే I² ఇంటూ ఐ కాబట్టి. సో నెక్స్ట్ మైనస్ ఐ 1/i అంటే మైనస్ ఐ కాబట్టి మైనస్ ఐ ఇంటూ ఈ పవర్, ఇది 4 ఉంది పైన 4i తీటా అవుతుంది. ఈ పవర్ మైనస్ 5i తీటా అవుతుంది. అప్పుడు -1 మైనస్ ఐ ఈ పవర్ 4i తీటా ప్లస్ ఐ ఇది పైకి తీసుకెళ్తే 4 + 5 9. సో 9 తీటా అవుతుందండి. అప్పుడు 9i తీటా అవుతుంది. మైనస్ ఐ ఆఫ్ కాస్ థీటా ప్లస్ కాస్ 9 తీటా ప్లస్ ఐ సైన్ 9 తీటా అవుతుంది ఇక్కడ. అప్పుడు ఇక్కడ మైనస్ I² అంటే +1 అవుతుంది కాబట్టి సైన్ 9 తీటా మైనస్ ఐ కాస్ 9 తీటా అవుతుందండి. సో ఈ విధంగా చేసుకోవాలి ఈ సమ్ము. షార్ట్కట్లో చేసుకుంటేనే మనకి టైం సేవ్ అవుతుందండి. ఇక్కడ -9 అయ్యి ఉంటుంది. నెక్స్ట్ 18th బ్లాంక్ వచ్చేసి x వాల్యూ సిస్ ఆల్ఫా y వాల్యూ సిస్ బీటా ఇస్తే x⁴ ఇంటూ y³ ప్లస్ 1/x⁴ ఇంటూ y³ వాల్యూ ఎంత అన్నారు. సో మనం ఫస్ట్ గామా అనేది 4 ఆల్ఫా ప్లస్ 3 బీటా తీసుకుంటాము. అది మధ్యలో వస్తుంది మనకి. x⁴ తీసుకోవాలి ఫస్ట్. x⁴ అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా హోల్ పవర్ 4 ఎందుకంటే సిస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కాబట్టి. y³ అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా హోల్ క్యూబ్ అవుతుంది. తర్వాత ఈ పవర్ ఐ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 3 బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్, ఇక్కడ తీసుకున్నాం కదండి 4 ఆల్ఫా ప్లస్ 3 బీటా అని గామా అని తీసుకుంటే 2 కాస్ గామా వస్తుంది. అప్పుడు గామా ప్లేస్లో 4 ఆల్ఫా ప్లస్ 3 బీటాని సబ్స్టిట్యూట్ చేయాలండి. ఈ విధంగా షార్ట్కట్లో చేసుకోవాలండి. ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా షార్ట్కట్లో అలవాటు అయిపోతాము. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై సైన్ థీటా ప్లస్ ఐ ప్లస్ ఐ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ థీటా n థీటా అయితే n వాల్యూ ఎంత అన్నారు. సో 19th సమ్ము, దీనికి n వాల్యూ వచ్చేసి 4 అవుతుందండి. ఇట్లా మనం చేసుకోవాలి. ఇది 2 cos² θ బై 2 ఎందుకంటే మనకి 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 cos² θ బై 2 ప్లస్ సైన్ థీటా అంటే సైన్ 2 తీటా ఫార్ములా ప్రకారం 2 సైన్ థీటా కాస్ థీటా ప్రకారం వేసుకుంటాము. 2 సైన్ థీటా కాస్ థీటా బై 2 ప్లస్ ఐ ఆఫ్ 2 cos² θ బై 2. ఇక్కడ ఐ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా కాబట్టి చేస్తే ఈ విధంగా cos θ బై 2 cos
హోల్ పవర్ 4 ఉంది కాబట్టి కాస్ 4 తీటా బై 2 ప్లస్ ఐ సైన్ 4 తీటా బై 2 కాస్ పై మైనస్ తీటా బై 2 ఇంటూ 4 సైన్ పై మైనస్ తీటా బై 2 ఇంటూ 4 వస్తుంది. ఇక మనకి లాస్ట్లో కాస్ 2 తీటా ప్లస్ ఐ సైన్ తీటా బై కాస్ 2 తీటా మైనస్ ఐ సైన్ తీటా వస్తుంది. ఇక్కడ రేషనలైజ్ చేయాలి డినామినేటర్ని. చేస్తే కాస్ 4 తీటా ప్లస్ ఐ సైన్ 4 తీటా వస్తుందండి. అప్పుడు మనకి ఇక్కడ n ప్లేస్లో 4 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఇక x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 కాస్ 5/10 అయితే x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, దీనికి మనం x² ప్లస్ 1/x ఈక్వల్ చేసేసి ఒక ఈక్వేషన్ లాగా తెచ్చుకుంటే మనకి మూలాలు కనుక్కోవడానికి సమీకరణం -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a ప్రకారం చేస్తే మనకి కాస్ x వాల్యూ వచ్చేసి కాస్ 5/10 ప్లస్ ఆర్ మైనస్ ఐ సైన్ 5/10 వస్తుందండి. అంటే x పవర్ 5 అంటే ఈ పవర్ అయిపోయి 1/x పవర్ 5 అంటే ఈ పవర్ మైనస్ అయిపోయి. సో దాన్ని రెండింటిని యాడ్ చేస్తే మనకి 0 వస్తుందండి. నెక్స్ట్ ఇది ఇలాంటి మోడల్లో సమ్మానం చేసుకున్నాం. 1 ప్లస్ కాస్ 5/8 ప్లస్ ఐ సైన్ 5/8 బై 1 ప్లస్ కాస్ 5/8 మైనస్ ఐ సైన్ 5/8 వాల్యూ వచ్చేసి -1 అండి. సేమ్ ఇదే మోడల్లో ఇదివరకు ఒక సమ్ చేసుకున్నాము. సో ఈ సమ్ముకు కూడా -1 అండి. సో రెండింటికి ఆన్సర్స్ గుర్తుపెట్టేసుకోండి. ప్రాసెస్ చేయాలంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. షార్ట్కట్లోనే గుర్తుపెట్టుకోవాలండి డిఎస్సికి చాలా సాధ్యమైనంత వరకు. కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి చాలా షార్ట్కట్లో చెప్తున్నాను. n ధనపూర్ణాంకం 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ n ఈక్వల్ టు 4n ప్లస్ 1 కాస్ తీటా అయితే తీటా వాల్యూ ఎంత అన్నారు. 22nd బ్లాంక్ వచ్చి దీనికోసం చూడండి, దీన్ని ఇలా మార్చుకుంటాము. 2 పవర్ n ఆఫ్ 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 హోల్ పవర్ n ప్లస్ 2 పవర్ n ఆఫ్ 1/2 మైనస్ ఐ రూట్ 3/2 హోల్ పవర్ n. ఇక్కడ 2 పవర్ n కామన్ తీసేస్తే కాస్ 5/3 ప్లస్ ఐ సైన్ 5/3 హోల్ పవర్ n. 2 పవర్ n కామన్ తీస్తే కాస్ 5/3 మైనస్ ఐ సైన్ 3 హోల్ పవర్ n అండి. సో 2 పవర్ n కామన్ తీస్తే కాస్ n/3 ప్లస్ ఐ సైన్ n/3 ప్లస్ కాస్ n/3 మైనస్ ఐ సైన్ n/3 ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ 2 కాస్ n/3 2 పవర్ n ప్లస్ 1 కాస్ n/3 వస్తుందండి. కాబట్టి ఇక్కడ తీటా ప్లేస్లో n/3. n ఒక ధన పూర్ణాంకము z ఈక్వల్ టు 6 తీటా అయితే z పవర్ 2n మైనస్ 1 బై z పవర్ 2n ప్లస్ 1. 6 తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కాస్ 2n తీటా పవర్లో 2n కాబట్టి 2n తీటా ప్లస్ ఐ సైన్ 2n తీటా మైనస్ 1 బై ఇది వస్తుంది. దీంట్లో -1 కామన్ తీస్తే 1 మైనస్ కాస్ 2n తీటా ప్లస్ ఐ సైన్ 2n తీటా బై ఇది వేసుకుంటాము. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అప్లై చేయడం కోసం మనం ఈ విధంగా కామన్ తీసుకున్నామండి. చేసుకుంటే మనకి ఈ విధంగా ఐ ట్యాన్ తీటా అనేది వస్తుందండి చివరికి, జాగ్రత్త చేసుకుంటే. నెక్స్ట్ 1 ఒమేగా స్క్వేర్లు 1 యొక్క ఘనమూలాలు అయితే 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అంటే ఇది తెలిసిందే మీకు. మనకు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0 తీసుకున్నప్పుడు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ని కథగా చేసుకుంటే మైనస్ ఒమేగా వస్తుంది. ఆ మైనస్ ఒమేగా మైనస్ 2 ఒమేగా అవుతుంది. పవర్ 5 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. అప్పుడు మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ఈక్వల్ టు ఇక్కడ -32 ఇక్కడ -32 వస్తుంది. కామన్ తీస్తే -1 మైనస్ ఒమేగా మైనస్ 32 ఒమేగా. ఎందుకంటే ఇక్కడ ఒమేగా పవర్ 5ని -1 మైనస్ ఒమేగాగా రాసుకోవచ్చు. ఇక్కడ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా స్క్వేర్ అంటే 1 మైనస్ -1 మైనస్ ఒమేగా. ఇక్కడ ఆల్రెడీ ఒమేగా పవర్ 10 అంటే ఒమేగా 3 హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా. ఆ హోల్ క్యూబ్ అన్నప్పుడు 1 అవుతుంది. ఒమేగా ఒకటే మిగులుతుంది కాబట్టి -32 ఒమేగా అవుతుంది. ఇవి క్యాన్సిల్ అయిపోయి 32 ఉంటుందండి. సో ఈ విధంగా చేసుకోవాలంటే సమ్స్ చాలా వరకు షార్ట్కట్లోనే ప్రాక్టీస్ అయితే డిఎస్సికి ఎంతో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అండి.